కంపారిజన్ ఎర్లీ వేదిక్ వర్సెస్ లేటర్ వేదిక్ పీరియడ్. రీజియన్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఆర్యన్ సప్తసింధు దగ్గర ఉండేవారు. లేటర్ వేదిక్ పీరియడ్లో గంగా యమున దోబ్ వరకు స్ప్రెడ్ అయ్యారు. సోర్సెస్ ఎర్లీ వేదిక్ పీరియడ్ ఋగ్వేద నుంచి తీసుకున్నారు. లేటర్ వేదిక్ పీరియడ్ యజుర్వేద, సామవేద, అథర్వవేద. పాలిటీ ఎర్లీ వేదిక్ పీరియడ్లో కింగ్ సభా సమితి మెంబర్స్ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకున్నారు. లేటర్ వేదిక్ పీరియడ్లో ఆ సభా సమితి అనేవి పవర్ కోల్పోయాయి. అలానే హెరిడిటీ మోనార్కీ కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఆర్మీ ఎర్లీ వేదిక్ పీరియడ్లో ఆర్మీ అనేది ఏమీ లేదు. లేటర్ వేదిక్ పీరియడ్లో పర్మనెంట్ ఆర్మీగా మారింది. సొసైటీ ఎర్లీ వేదిక్ పీరియడ్లో క్యాస్ట్ సిస్టమ్ అసలు ఉండేది కాదు. లేటర్ వేదిక్ పీరియడ్లో క్యాస్ట్ సిస్టమ్ చాలా స్ట్రాంగ్ అయిపోయింది. విమెన్ స్టాటస్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో విమెన్ చదువుకునేవారు. లేటర్ వేదిక్ పీరియడ్లో మొత్తం ఆగిపోయినాయి. ఎకానమీ ఎర్లీ వేదిక్ పీరియడ్లో మొత్తం క్యాటిల్ మీదే బేస్ అయి ఉండేది ఇన్కమ్. లేటర్ వేదిక్ పీరియడ్లో అగ్రికల్చర్ మీద. క్రాఫ్ట్స్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో వాళ్ళు కొండలు తయారు చేసేవారు, కార్పెంటరీ కూడా. లేటర్ వేదిక్ పీరియడ్లో ఇంకా కొన్ని క్రాఫ్ట్స్ వచ్చాయి. ట్రేడ్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో బాటర్ సిస్టంలోనే ట్రేడ్ జరిగేది. లేటర్ వేదిక్ పీరియడ్లో ట్రేడ్ అనేది ఎక్స్పాండ్ అయింది. రిలీజియన్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో నేచర్ని వర్షిప్ చేసేవారు. లేటర్ వేదిక్ పీరియడ్లో విష్ణు, రుద్రాని కొత్త గాడ్స్ని వర్షిప్ చేయడం స్టార్ట్ చేశారు. టెంపుల్స్ ఎర్లీ వేదిక్ పీరియడ్లో టెంపుల్స్ ఏమి లేవు. లేటర్ వేదిక్ పీరియడ్లో కూడా ఇంకా టెంపుల్స్ ఏమీ ఎస్టాబ్లిష్ అవ్వలేదు.